బలహీనుడను కావలసిన మాట నా నోటికి అందించండి. సంపూర్తిగా ఇక్కడ చేరిన మమ్మల్నే కాదు, దూరంలో దగ్గరలో ఉన్న వారందరూ కూడా నీ ఆత్మ వశములో ఉంచుకొని మీరే మా అందరితో మాట్లాడుతురండి. కావలసిన మాటలు అనుగ్రహించండి. నా నోటికి నా పెదవుల ద్వారమునకు కీర్తన 141:3 ప్రకారముగా మీరే ప్రభు ద్వారమును కాపు పెట్టండి. అలాగనే కీర్తన 51:16 ప్రకారముగా నా నోటికి తోడుగా ఉండి నా నోట నీ మాటలను పెట్టవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మరి అటు ఇటు తిరిగే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి వారి యొక్క మరి ప్రభుదేవ గమనాన్ని కూడా మీ ఆధీనంలో మీరు పెట్టుకోనండి. వదనము తెలుస్తూ పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. వారిని కూడా క్రమబద్ధంగా కూర్చోడానికి కొరకే మర్యాదను దయచేయండి. దేవుని భయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి సహోదరి పార్వతమ్మ శ్రీను, మా శ్రీనయ్య కూర్చున్నాడా లేదా ఎక్కడన్నా అంతే. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ బాగులేకపోతే అప్పుడు కనబడతాడు మళ్ళీ మా శ్రీనయ్య. ఎందుకంటే మనుషుడు ఎట్టున్నాడంటే బాగులేకపోతే దేవుడు, బాగుంటే దేవుడు లేడు, దెయ్యం లేదు. మనుషుడి పట్ల అట్లా పరిస్థితి ఉందన్నమాట. ఎందుకు దేవుడితో పనే ఉంది, మనకి ఆరోగ్యం ఉంది కదా, శక్తి ఉంది, ఒంట్లో పని చేసుకునే ఓపిక ఉంది, తెలివితేటలు ఉన్నాయి. దేవుడితో పనే ఉంది. ఎప్పుడు దేవుడు కావాలంటే మళ్ళీ ఎప్పుడో కాలు వచ్చి ఇరిగితే, నడువులు పడిపోతే, మళ్ళీ అప్పుడేంది ఎవరు లేకపోతే ఎవరు లేని ఇక్కడ దేవుడే దిక్కు అన్నట్టు అప్పుడు దేవుడి వైపు చూస్తా. నేను ఈ సీనని అనటానికి చెప్పట్లేను ఈ మాటలు. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ఈరోజు జాగర్ల మూడిలో భక్తి కొలున్నామంటే భక్తి దేని కొరకు? ఏదన్నా లాభం ఉంటే భక్తి, ఏదైనా కష్టం వస్తే దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతటికి స్వస్తి పలికేసి మన ఇష్టం. పూజించేది దేవుణ్ణి, మనం చర్చికి వెళ్ళేది కూడా దేని కొరకు? మన పిల్లలు బాగుగా ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, అమెరికాకు వెళ్ళాలి, కెనడాకు వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఎక్కడికో వెళ్ళి డాలర్స్ సంపాదించాలి. అలాగనే మంచి బిల్డింగులు కట్టుకోవాలి, లేకపోతే మంచి పొలములు కొనుక్కోవాలి, మంచి వెండి బంగాళా సంపాదించి ఇవన్నీ కలిసి వస్తూ ఉంటే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడు నమ్ముకుంటాం అనే స్థితిలో మనుష్యుడు వచ్చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే కలిసి వస్తుందో అనుకుంటే కలిసి మొత్తం పోయి నరకంలో తీసుకెళ్ళి పడేస్తుంది నిన్ను. అది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడిని తెలుసుకొని నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యమునికి వెళ్ళటానికి కొరకే దేవుడు నమ్ముకోవాలి. అంతేగాని కనుక మా అబ్బాయికి పెళ్ళైతే నేను మొక్కుకుంటానయ్యా, కనుక మా అబ్బాయికి అమెరికా వీసా వస్తే నమ్ముకుంటానయ్యా, లేదా మా అమ్మాయికి అమెరికా సమ్మం వస్తే నేను నమ్ముకుంటాను. నీ ఎవడ కావాలి నీ యొక్క నమ్మకం? దేవుడికి నీ యొక్క డబ్బులు అవసరం లేదు. దేవుడికి మన యొక్క ఆస్తిపాస్తులతో దేవుడికి అవసరం. నీవు కావాలి దేవుడికి, నేను కావాలి దేవుడికి. అంటే అవసరం వస్తే దేవుడు, అవసరం తీరిపోతే దేవుడు లేడనే భక్తిలోనికి భారతీయులమైన మనమందరం వచ్చేసాం. బైబిల్లో చెప్తాడు, దైవ భక్తి గొప్ప లాభ సాధనము. ఏందంట? చదువుదామా మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక. ఈనాడు భారతదేశంలో క్రైస్తవుడైనా, హైందవుడైనా, ముస్లిముడైనా ఎవరైనా కూడా మానవుని యొక్క తలంపు ఏంటంటే, చూద్దాం రండి. ఇక్కడ ఒక మాట ఉంది, మొదటి తిమోతి 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. మీరు అటు ఇటు తిరగద్దు, ఇప్పుడే వచ్చింది, అప్పుడే పాసులు వచ్చినాయి మీకు అప్పుడే. మొదటి తిమోతి 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త గమనించాలి. చెడిపోయిన మనసు కలిగి, రెండవది సత్యహీనులై, మూడవది ఇలాంటి వారట దైవ భక్తి లాభ సాధనమనుకొను
మనుషుల వ్యర్థ వివాదములను కలిగించుచున్నాయి. కొంతమంది అడుగుతారు, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, ఎప్పుడు చూసిన రోగాలు ఏందని అడుగుతారు. మా అమ్మని అడిగేవాడు, మా మామ, మా పెద్ద మామ అడిగేవాడట. ఎప్పుడు చూసినా కూడా బైబిల్ పెట్టుకొని పోతాను, మాలాల మతంలో దిగావు, మాదిగాల మతంలో దిగావు, కరిగా నేను చూడు ఎంత బాగున్నానో అనుకునేవాడట. మా అమ్మని చూసి ఎప్పుడు చూసినా కూడా నీకు రోగాలని అంటాడట. ప్రియమైన వాళ్ళరా, దేవుడిని నమ్ముకుంటే రోగాలు పోతాయని, దేవుడు నమ్ముకుంటే కనుక కోట్లు కలిసి వచ్చేస్తాయని, కనుక దేవుడు నమ్ముకుంటే 1 ఎకరానికి కనుక 100 ఎకరాలు కలుస్తాయని, దేవుడు నమ్ముకుంటే వేలు కాస్త లక్షలుగా, లక్షలు కాస్త కోట్లుగా మార్చబడతాయని, దేవుడు నమ్ముకుంటే కనుక ఏదేదో కలెక్టర్ అయిపోతామని, ముఖ్యమంత్రులు అయిపోతామని బైబిల్లో ఎక్కడ రాయబడలా. బైబిల్ ఎక్కడ రాయబడలా. కాకపోతే బైబిల్ రాసింది ఏంటంటే, నువ్వు నన్ను నమ్ముకుంటే చస్తే నరకాన్ని తప్పిస్తానని రాయబడింది. మానవుడు లోక సంబంధమైన వాటన్నిటి మీద మనసు పెట్టుకొని చస్తే నరకమున్న సంగతిని మర్చిపోయాడు. అదేమనంటే నరకం నువ్వు చూసి వచ్చావంట, చూసి వస్తే నువ్వేం చేస్తావు, దిక్కులు చూడాల్సిందే బతుకు. కరిగా ఇప్పుడే ఏం కాలా అన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒకరోజు ఏం చేయబోతున్నాడు, తీర్పు తెచ్చబోతున్నాడు. జాగర్లమూడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, నువ్వు ఏ కులములో పుట్టినా, నువ్వు ఏ మతములో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, ప్రతి ఒక్కడు మనుషుడు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలనని వాక్యములో ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ దేవుడు అనుగ్రహించిన దీపం. ఏ దేవుడైతే ఈ ఆత్మనిచ్చాడో తిరిగి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఆయన యొద్దకు వెళ్ళును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి. సో నువ్వు ఊరిలో పుట్టినా, ఊరి వెలుపల పుట్టినా, నిన్ను కాల్చేసినా, నీళ్ళలో పడేసినా, సముద్రంలో కలిపేసి బూడి తీసుకెళ్ళి కలిపినా, ఎక్కడ చేసినా మన్నైనది ఏం కావాల్సిందే, కనుక మళ్ళీ మట్టి అయిపోవాల్సిందే. కానీ నీలో నాలో ఉన్న దీపం ఒకటి ఉన్నది, అదే ఆత్మ దీపం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ దీపం ఉన్నది. ఈ దీపమునకు చావు లేదు. ఈ శరీరమునిచ్చిన వాడు ఆయన, ఈలో ఉన్నట్ని యొక్క ఆ ప్రాణమునిచ్చిన వాడు ఆయన. ఈ రెండిటి లోపల పెట్టినది ఆత్మ. ఈ ఆత్మ ఆయన యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వలె మరలా భూమిలోకి వెళ్ళిపోతుంది, మట్టిలోనికి. ఆత్మ దానిని దయచేసిన దేవుడు. మీ తాత ఇలా, మీ ముత్తాత ఇలా, మీ అమ్మమ్మ లేదు, లేకపోతే మీ ముఖ్యమంత్రి లేదు, రాష్ట్రపతి లేదు, ప్రధానమంత్రి వల్ల, కోటీశ్వరుడి వల్ల ఆత్మ ఆయన అనుగ్రహించిన దీపం. గుర్తుపెట్టుకోండి. కరిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలముగా మన జీవితములను ఈ లోకం అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర తప్పనిసరిగా, ఇప్పుడు రాకపోయినా రేపు లైన్లో తప్పనిసరిగా క్యూలో నిలబడాలి అక్కడ. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది, మృతులైన వారందరూ ఆయన ఎదుట. చూద్దాం ఆ మాట. ఇరవై అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట. గొప్పవాడడం లేదు, తక్కువడం లేదు, అమెరికా వాడడం లేదు, బ్రిటిష్ వాడడం లేదు, నల్లజాతి వాడని ఆఫ్రికా వాడడం లేదు, భారతీయుడం లేదు, జాగర్లమూడి వాడడం లేదు, పచ్చురాని వాడు లేడు. గొప్పవాడైనా తక్కువవాడైనా, చదువుకున్నవాడైనా చదువులేని వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, రైతైనా కూలైనా, ప్రతి వాడు కూడా ఏం కావాలట, ఆయన సింహాసనం ఎదుట నిలుచుట నేను చూచితిని.
భూమి మీదకు మానవుడు వచ్చిన దగ్గర నుంచి, ఆది ఆదాము అవ్వల దగ్గర నుంచి ఇప్పటి వరకు, లేకపోతే దేవుడి లోకాన్ని ముగించే వరకు ఎన్ని కోట్ల మంది, ఎన్ని వేల కోట్ల మంది పుట్టి చనిపోయారు. ప్రతి ఆత్మ ఆయన ఎదుట లైన్లో నిలబడాలి. ఇక్కడ రాకపోవచ్చు, కానీ రేపు అక్కడ నువ్వు తప్పనిసరిగా ఏం కావాలి? నిలబడి తీరాలి. ఇది జరగబోయే వాస్తవం. వాస్తవాలు సమాజానికి ఎలాగుంటాయి? బాగా రుచించవు. 3 రోజుల కిందట అమెరికాలో చార్లెస్ కిక్ అనేటువంటి అతన్ని 31 సంవత్సరాలు అతనిని చంపేసేశారు. ఎందుకు చంపేసేశారో తెలుసా? అతడు అమెరికా దేశం బాగుపడాలని అమెరికా దేశంలో ఉన్న కాలేజీ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి అతను డిబేట్లు చేస్తాడు. మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. నేను చెప్తున్న అభూత కల్పనే కాదు. కనుక 3 రోజుల కింద అమెరికా దేశంలో అతన్ని చంపేశారు. కనుక షూట్అవుట్ చేశాడు ఒక విద్యార్థి, యూనివర్సిటీ విద్యార్థి. కనుక రైఫిల్ తీసుకొని పేల్చి చంపేసేసాడు. దాదాపుగా యూనివర్సిటీలో 2000-3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు. చదువుకునే స్టూడెంట్స్ క్వశ్చన్స్ వేస్తుంటే క్వశ్చన్ సమాధానం చెప్తూ ఉంటే ఒకడు ఓర్చుకోలేక ఏం చేశాడు? దాదాపుగా 304 నుంచి 500 దూరంలో ఉన్న ఒక ఇంటి పైనుంచి రైఫిల్ చేసుకొని ఏం చేశాడు? కాల్చివేశాడు. సత్యవాది, మంచివాడు లోకానికి గిట్టడు. అతడు చెప్పేది ఏంటంటే అమెరికా దేశం బాగుపడాలని ఆశ అతనిది. అమెరికా దేశంలో ఉన్న స్టూడెంట్ కల్చర్ భయంకరంగా చెడిపోయింది. కనుక అబోర్షన్స్ ఎక్కువైపోయినాయి. మగవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడది పెళ్లి చేసుకుంటున్నాడు, కాపురాలు చేస్తున్నాయి. దౌర్భాగ్యమైపోయింది. పాపము విలయ తాండవం ఆడుతుంది అమెరికాలో. అలాంటి విలయ తాండవం ఆడుతున్న అమెరికా దేశాన్ని బాగు చేయాలని అతను ఒక సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో దాదాపుగా 1000 మంది సభ్యులు ఉన్నారు. వారి అంతిమ లక్ష్యం ఒకటే, ఏ విధముగానే సరే మరలా ఈ అమెరికా దేశాన్ని బాగు చేయాలన్న తలంపు. మరలా దేవుని యొక్క ప్రేమ, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ యొక్క కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఆ స్టూడెంట్స్ మధ్యలో చొప్పించాలనే ప్రయత్నం. ఆ యువతరమనందరినీ కూడా ఎంతో మోటివేట్ చేస్తున్నాడు. అంటే కాలేజీ క్యాంపసెస్లో ఎంత భయంకరమైపోయిందంటే అంత భయంకరమైపోయింది. సో వారందరినీ కూడా ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాడు. ఇది చూచి ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది. కనుక అందులో ఒకడు చంపినవాడు కూడా అలాంటి యొక్క భావజాలము కలిగిన వాడే. 22 సంవత్సరాల వయసు కలిగిన అతను. కనుక దూరములో నుండి ఒక బిల్డింగ్ మీద నుంచి తుపాకీ తీసుకొని కాల్చి ఇక్కడ కొట్టాడు. బుల్లెట్ ఇక్కడ దిగడంతో అక్కడికక్కడికే వాలిపోయాడు. కానీ కొన్ని క్షణాల్లోనే చనిపోయినాడు అతను. ఒకవేళ సమాజాన్ని బాగు చేసే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవీణ్ పగడాలని ఒక వక్తను చంపేసేసింది మన భారతదేశం. ఎందుకు? వాడు సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు. కనుక సమాజాన్ని బాగుపరిచే విధానం ఏందో చెప్పేవాళ్ళు వాళ్ళు. కనుక అంత క్లియర్గా కనబడుతుంటే ప్రవీణ్ పగడ్ చంపేసింది. కళ్ళు పోయినాయి మన నాయకులకు. సత్యాన్ని చెబుతున్నారు మన నాయకులు. ప్రియమైన వారురా, అలాగే తగలబడింది దేశం. ఏం చేద్దాం? మంచివాడిని బతకనేవారు. సమాజంలో సత్యవాదికి చోటు లేదు. బాగుపడండి అంటే నువ్వు బాగుపడింది చాలే, మా సంగతి నీకెందుకు అని అంటున్నారు. మా ఇష్టం తాగుతాం, డాన్సులు వేస్తాం, మగవాడిని పెళ్లి చేసుకుంటాం, ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం రా. నువ్వెవడు? నీతి తప్పిన లోకములో మనం ఉన్నాం ప్రస్తుతం. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న నీ జీవితంలో పాపములో పొరలాటంలో రాత్రి నీ ఇంటిలో ఒక భార్య, బయట ఒక భార్య లేదు నీకు. ఇంటిలో ఒక భర్త, బయట ఒక భర్త లేరా నీ జీవితంలో? నీ బతుకులో లేరా చెప్పు? పేగాడు అట్టలేదా? రోజు మందు తాగట్లేదా?
సమాజాన్ని పాడు చేసేవాడవా, బాగు చేసేవాడవా? సంఘమా, సమాజమా, బాగుపడండి చెబితే బాధ బాధ అందుకొని ఓర్చుకోలేక చంపేసేసారు. ప్రేమైన సంఘమా, ఒక చార్లెస్ క్రిక్ని చంపేయచ్చు, అలాంటి వాళ్ళు 100 మంది. ఇందాకే వార్త వింటూ వచ్చాను, వచ్చే ముందే 7 గంటలకు ఒక సహోదరుడు మాటలు చెప్తున్నాడు, దాంట్లో వింటూ వచ్చాను. తన భార్యను ఆయన చనిపోయిన వెంటనే 1400 కాలేజెస్ నుంచి ఆహ్వానం వచ్చిందట వాళ్ళ భార్యకి. నువ్వు వచ్చి మా కాలేజీలో డిబేట్ చేసి చెప్పని. చూసారా, ఒకవైపు మార్గము ముయ్యబడితే మరొక మార్గము. చిన్న చిన్న పిల్లలండి ఆమెకు, చిన్న చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలు. సో ఆమె ఒకటే తీర్మానం చేసుకుంది, నా భర్త విడిచిపెట్టిన ఆ చక్కని మార్గాన్ని నేనేం చేస్తాను, కొనసాగిస్తాను. ఎంత ధైర్యంగా చెప్పిందో తెలుసా? ప్రేమైన, అది విశ్వాసకుండే లక్షణం. ప్రవీణ్ పగడాలను చంపేస్తే తన భార్య ఏమాత్రం మాట మాట్లాడలేదు. ప్రేమైన వారేరా, అది క్రైస్తవుడికుండే లక్షణం, క్రైస్తవుడికుండే లక్షణం. ఈ రాత్రికాల సమయంలో నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, సమాజంలో బాగు చేసేవాడు ఒకడు వస్తే వాడిని ఎప్పుడైనా తరిమేయాలని చూస్తారు సమాజం. ఓర్చుకోలేదు, తట్టుకోలేదు, భరించుకోలేదు. ఎందుకంటే చెడుతనమ చేయటానికి మనుషుడు ఏమైపోయాడు, అలవాటైపోయాడు. పాపమ చేయటానికి మనుషుడు బానిసైపోయాడు. దానిలో నుంచి బయటికి రమ్మంటానికి కనుక చెబుతూ ఉంటే వాడిని పిచ్చివాడిగా ఇంకా కనుక లెక్క చేసి కట్టి తరిమేసే వాళ్ళు ఉన్నారు ఈనాడు సమాజంలో. మంచివాడికి చోటు లేదు ఇక్కడ, మంచిగా బతికేవాడికి చోటు లేదు. అల్లరి చేసేవాడికి, గొడవ చేసేవాడికి, బలత్కారం చూపించేవాడికి, అన్యాయం చేసేవాడికి, ఆ యొక్క నీతి నియమాలను కనుక విరుద్ధంగా జీవించేవాడికి సమాజంలో స్థానం ఉన్నది. ప్రేమైన సంఘమా, సమాజమా, అట్టి లోకములో పడి ఉన్న మనం దేవుని యొక్క తీర్పుకు దగ్గరకు వచ్చేసాం. ఈ లోకములో క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అదృశ్యమయ్యే రోజు దగ్గరకు వచ్చింది. అదృశ్యమయ్యే రోజు దగ్గరకు వచ్చింది. ఆ రోజు కొరకాయ క్రీస్తు యేసును ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసి సిద్ధముగా ఉన్నాడు. ఆ తర్వాత భూమి మీద జరగబోయే భయంకరమైన తీర్పుల గురించి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు రాయబడ్డ విషయాలు. ఆ దినాల గురించి రాస్తూ ఒక మాట అన్నాడు మత్తయి సువార్త, జాగలమూడి గ్రామములో ఎవడో కూడా ఆ అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకూడదన్న ఆశ. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడివైనా, యవనస్తురాలవైనా, తస్మాత్ జాగ్రత్త, ముందు ఉన్నది అసలైన ముస్సల పండగ. చదువుతున్నాను 24వ అధ్యాయం. ఆ దినాల గురించి చెప్తున్నాడు. 24, 21 వచనం. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఇది ఆయన మాట, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన పలికిన మాట ఇది. లోక ఆరంభము మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, అంతేకాదు ఇక ముందుకు ఎప్పుడునూ కూడా కలగదు. అలాంటి శ్రమల కొరకై నీతి మాలిన పాపములో పొరులాడుతున్న విడిచిపెట్టబడబోయే ఈ లోకమునకు దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. అప్పుడు ఏం కాలా కనుక ముందున్నది చాలా అద్భుతమైన పండగ ఉన్నది. ఆ దినమున కనుక నీ జీవితంలో నువ్వేమి చేయబోతున్నావో కనుక ఆ పరిస్థితులను పోకముందే దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీకు ఎంతో కనుక మంచిది, కనుక నీకు క్షేమంగా ఉంటావు. ఇక్కడ కూర్చొని బైబిల్ పట్టుకుంటున్న పోతున్న ప్రతి ఒక్కడు కూడా కనుక పరలోక రాజ్యానికి వెళ్ళడు.
బైబిల్ పట్టుకొని ముసుకేసుకొని మందిరానికి వస్తున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాక్య ప్రకారంగా ఎవడు జీవిస్తున్నాడో వాడు మాత్రమే ఏమవుతాడు? ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. లేకపోతే బైబిల్ పట్టుకున్న వారు కూడా విడిచిపెట్టబడతారు. ఇంటి దగ్గర ఒక వేషం, చర్చిలో ఒక వేషం వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. 100కి దాదాపుగా 70% కంటే పైనే ఉన్నారు. సో క్రైస్తవుడని, హైందవుడని, ముసల్మాన్ అని, సిక్కు అని, జైన్ అని, బుద్ధిస్ట్ అని, హేతువాదని, నాస్తికుడని, మానవతావాదని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని వాక్యములో రాయబడింది. లోకమంటే నిన్ను, నన్ను, మనుషులమైన మనలను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు రాద్దాం. 2వ పేతురు పత్రిక రండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమునకు ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశయింపక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడట? దీర్ఘశాంతమును కనుపరుచుచున్నాడు. 2025 సెప్టెంబర్ మాసం 14వ తారీఖు వరకు ఉన్నాం. రేపు మనదే కాదు. వచ్చే మాసం మనది కాదు. వచ్చే సంవత్సరం మనది కాదు. దేవుని యొక్క రాకడ కొరకై ప్రపంచమంతా సిద్ధపడుతుంది. అందుకని ఎక్కడ చూసినా మోరల్ వాల్యూస్ పడిపోయాయి. రాజకీయ వ్యవస్థలో మోరల్ వాల్యూస్ పడిపోయినాయి. కుటుంబ దాంపత్య జీవితంలో పడిపోయినాయి. నీతి నిబద్ధతలు అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య పడిపోయినాయి. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య నీతి నియమాలు పడిపోయాయి. సమాజంలో పడిపోయాయి. కనుక ఆఫీసుల్లో పడిపోయినాయి, స్కూల్స్లో పడిపోయినాయి, కాలేజీలో, యూనివర్సిటీస్లో, లెక్చరర్స్ మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో ప్రతి చోట నీతి న్యాయములు మచ్చుకైనా కానరావట్లే. నువ్వు ఏ ఆఫీసుగానే వెళ్ళు, ఏంటి అంటాడు? రేపురా అంటాడు. రేపు వెళ్తే ఏమంటాడు? 4 రోజుల తర్వాత రావంటాడు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏమంటాడు? కనుక తర్వాత రా అంటాడు. కారణం ఏంది? వాడి చేతికి లంచం ఇవ్వాలి మనం. వాడి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు చాలట్ల వాడికి ఇంకా మళ్ళీ లంచం ఇస్తే గాని కంచము ఎక్కని రోజులు ఇవి. రికమెండేషన్ లేకపోతే పని జరిగిన రోజుల్లో ఉంది. టాప్ టు బాటం పరిస్థితి అదే విధంగా ఉన్నది. అందుకనే దేవుని రాకడ దినాలలో లోకం ఎలాగుంటుందని చెప్పాడు తెలుసా దేవుడు? చూడండి ఆ మాట. ప్రకటన చివరి అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. బైబిల్లో చివరి పేజీ 22వ అధ్యాయము కానీ 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయుచునే ఉండును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండుచు ఉంటాడు. గమనించాల పదాలు. అన్యాయము, అపవిత్రత తారాస్థాయికి వెళ్ళిన రోజులు ఇవి. గమనించాలా పదాలు. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేస్తూనే ఉంటాడు, అపవిత్రమైన కార్యములు చేసేవాడు ఇంకను అపవిత్రమైన కార్యములను చేస్తూనే ఉంటాడు. ఈ అన్యాయమైన అపవిత్రమైన కార్యముల మధ్యలో ఒకడెవరైనా మంచి కార్యములు చేశాడంటే ఉన్నాడంటే వాడిని ఎలా చూస్తారండి? వాళ్ళు ఒక పనికి మాలిన ఎదవగా చూస్తారు, పనికి మాలిన దద్దముగా చూస్తారు. అవును,
సమాజం యొక్క పరిస్థితి అలాగుంది. ఒకడట, ఎందుకురా తాగుతున్నావనంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారన్నా, తాగనవాడు దున్నపోతే పుట్టున్ అని అంటున్నారన్నా, అందుకని నేనేం చేస్తున్నాను. ఏంది పలకరింది? అంటే చెడగొట్టేవాడు ఇంకొకడు ఏం చేస్తున్నాడు, ఆడు బాగుంటే వీడికి ఇష్టం ఉండదు, వీడు కూడా తాగి వాడితో పాటు తందనాలు ఆడితే వీడికి ఏంది సంతోషం. వాడిని బతకనివ్వరు, వాడిని సమాజంలో వాడిని ప్రశాంతంగా జీవించనివ్వరు. వాళ్ళేదానంటే నీకెట్లా బుద్ధి లేదురా అంటే, ఏం చేద్దాం అయిపోయింది పరిస్థితి అన్నాడు. అవును, ఈనాడు మానవుడి జీవితం బాగు చేద్దాం రండి అంటే ఒక్కడు రాడు, చెడగొడదామంటే మాత్రం గుంపులు గుంపులుగా రెడీగా ఉంటారు. ఇది నాటి సమాజం పరిస్థితి. అన్యాయం వచ్చేవాడు ఇంకను అన్యాయం చేయనిచ్చునే ఉంటాడు, అపవిత్రమైన కార్యములు చేసేవాడు ఇంకా అపవిత్రమైన కార్యములు చేయుచునే. చూడండి, కుటుంబాలలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో నీతి నిబద్ధతలు ఉన్నాయా? నీతి న్యాయములు ఉన్నాయా? చెప్పండి. భార్యాభర్తల మధ్య నీతి న్యాయాలు ఉన్నాయా? చెప్పండి. లేవు. అన్నదమ్ముల మధ్య ఉన్నాయా? చెప్పండి. లేవు. ఈరోజు మచ్చుకైనా చూద్దామన్నా కానరావట్లేదు. ఉంటారు ఎక్కడో ఒకరిద్దరు మంచురు. వారికి సమాజం అంటే ఇష్టం ఉండదు, అందుకని వారు ప్రత్యేకంగా ఏం చేస్తారు ఉంటుంటారు. ప్రియమైన సంఘమా, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఆయన రాకడ దినాలలో ఇవన్నీ ఇలాగ ఉంటాయని చెప్పిన మాట ఎంత ఖచ్చితంగా అక్షరాల నెరవేర్చబడుతుందో జాగ్రత్త పడండి. ఆయన రెండవసారి రానే ఉన్నాడు. మొదటిసారి ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మళ్ళా రెండవసారి ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను తీసుకొని పోయిన తర్వాత ఆయన విడిచిపెట్టబడిన ఈ లోకాన్ని శిక్షించనై ఉన్నాడు. లోక ఆరంభము నుంచి అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును అట్టి శ్రమ కలుగబోదన్నాడు. సో కాబట్టి జాగ్రత్త కలిగి జాగలమూడి సంఘమా, ఆ దినాలలో ఒక విషయం కూడా రాబోతుంది. అది కూడా చెప్తున్నాను ముందుగానే, వాక్యంలోకి ముందు. 666 ముద్ర రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 666 ముద్ర. ఆ ముద్ర వేయించుకుంటేనే నీకు రేషన్ కొనాలన్నా, బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీయాలన్నా, వెయ్యాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ఆ ముద్ర నీకు, ఆ ముద్ర వాడే సాతానుగాడు. ప్రపంచం యొక్క ఒక గుప్పిట్లో రాబోతుంది త్వరలో ప్రపంచం. అందుకనే ప్రపంచమంతా ఒకడు ఏలబడుచు కిందకి వెళ్ళాలని ప్రపంచ నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు. వాడు త్వరలోనే వాడిని పాపపు పురుషుడని బైబిల్లో చెప్తున్నది. వాడు పాపపు పురుషుడని బైబిల్లో చెప్పింది. సో వాని కొరకై ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆల్రెడీ ఇక్కడ లోకములో ఉన్నాడు. వాడు సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. వాడి నెంబరే 600. బైబిల్లో ఉంది, నా మాట కాదు. చూడండి, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చివరి వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 660. కనుక వాడు మృగముతో పోల్చాడు పరిశుద్ధ గ్రంథం. అంటే వాడి స్వభావం ఎలాగుంటుందంటే, క్రూరాతి క్రూరమైన మృగము కంటే భయంకరంగా ఉండబోతున్నాడు. వాడు బలవంతం చేస్తాడు. అక్కడ చూడండి, పైన ఉంది రాయబడిన మాటలు. కనుక ఏమన్నాడు, 16 నుంచి చదువుతున్నాను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసట యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యమైన గలవాడు తప్ప
క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము, ఎస్, బలవంతంగా నీ మీద ముద్ర వేయబోతున్నాడు. ముద్ర వేయించుకుంటేనే క్రయ విక్రయములు చేయడానికి నీకు లోకములో, అది కూడా 7 సంవత్సరాలే. 7 సంవత్సరముల శ్రమ, మహాశ్రమలను రాయబడింది భూమి మీద. కాబట్టి ప్రేమతో మీకు చెబుతున్నాం, వాడి పేరైనను వాడి పేరిట సంఖ్య అయిన 666 ముద్రను వేయించుకుంటే ఎక్కడేస్తారట? కుడి చేత మీద కానీ నొసట ఎందు కానీ. ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. నేను చెప్తున్న కథల బూటకాలు చెప్పట్లా. మీరు ఇంట్లోకి వెళ్ళి 666 నెంబర్ క్లిక్ చేయండి. నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి వాట్ అబౌట్ 666 అని ఇంగ్లీష్లో క్లిక్ చేసి చూడని లిస్ట్ మీకు కనబడుతుంది. నేను అబద్ధాలు చెప్పట్లా, మోసము పెరుగుతున్నావు. వాస్తవం చెబితే నమ్మడానికి ఇష్టపడవు నీవు. రాబోయే దుర్గతి గుర్తుపెట్టుకోండి. జాగర్లమూడి గ్రామమా, గుర్తుపెట్టుకో, ఆ దినములు భయంకరమైన రోజులు. భూమి కని ఎరుగని శ్రమలు, మహాశ్రమలను రాయబడిన మాట. ఆ దినములలో బలవంతంగా నీ నోరు నొక్కేబోతున్నాడు. ఎస్, బలవంతము చేత వాడు ఆ ముద్రించబోతున్నాడు. వేయించుకోకపోతే ఎవరు ఎంచుకోరంటే, కొంతమంది బైబిల్ తెలిసిన వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు విని విడిచిపెట్టబడతారే, వారు అప్పుడన్నా ఏం చేస్తారు? చావనన్నా చద్దామనుకొని ఆ ముద్ర ఏం చేయరు? వేయించుకోరు. వేయించుకోకపోతే చంపేస్తాడు, చాలా భయంకర శ్రమల పాలు చేస్తాడు. అట్టి స్థితిలోకి పోకముందే ముందుగానే మేల్కొంటే మంచిదని చెప్తున్నాను జాగర్లమూడి గ్రామస్తులకు. సో జ్ఞాపకం చేసుకొని, నేను అభూత కల్పన చెప్పట్లా, జరగబోయే వాస్తవాన్ని చెప్తున్నాను. సో మన భాగానికి వెళ్ళిపోదాం. సో అట్టి శ్రమల కాలములో మీరు వెళ్ళి నిత్య నరకాగ్నిగుండములో పడిపోకుండా ఆ సృష్టికర్తని దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన మార్గములో ప్రయాణం చేసి నిత్య రాజ్యములో ప్రవేశించాలని ప్రేమతో తెలియచేస్తూ మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నాను. రండి, నా భాగానికి వెళ్తున్నాను. రండి. ఈరోజు కొరకై నేను మధ్యాహ్నం కానీ కొంచెం తిని మందిరంలోకి వచ్చా. నా భాగం తీసుకున్నాను. లూకా సువార్త 46వ అధ్యాయం. ఈరోజు వాక్యం చెప్పడానికి కొరకై నేను వాక్యం దగ్గర కూర్చొని, అప్పటికే కొంతమంది సిస్టర్స్ ఉన్నారు మందిరంలో, కనుక నేను వాక్యం తీసుకొని చదవటం ప్రారంభించాను. ఏం చెప్పాలా సాయంకాలం కొరకని. రండి, 46వ అధ్యాయం. దీంట్లో మొత్తం 11 వచనాలు ఉంటాయి. 11 వచనాలు ఉంటాయి. ఈ వచనాలలో ప్రపంచం యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందో, ఉండబోతుందో అనే విషయాలు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక ముందుగా ఆ పదాలు మీకు జ్ఞాపకం చేస్తా. 46వ అధ్యాయం వచనము కనుక 6వ వచనం చదువుతున్నాను. జనములు ఘోషించుచు ఉన్నవి, రాజ్యములు కదలుచు ఉన్నవి. ఏంటిదట? జాత వినని మాటలు ఎక్కడో ఉండబాకండి. జనములు ఘోషించుచు ఉన్నాయి, రాజ్యములు. ప్రస్తుతం నేపాల్ దేశములో ఇందాకే న్యూస్ చూస్తే నేపాల్ దేశములో ప్రజలను చూసి సైనికులు తుపాకులు తీసుకుని వెనక్కి పరిగెడుతున్నారు. సైనికుల యొక్క పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తుపాకులు సామాన్య మానవుడు తీసుకొచ్చేస్తున్నాడు. మామూలుగా లేదు నేపాల్లో ప్రస్తుతం. జనముల ఘోష. అంతేకాదు, రెండోది ఏమన్నాడు? రాజ్యములు కదులుచూ ఉన్నాయి. భారతదేశపు యొక్క రాజ్యపు యొక్క స్థానాలు కూడా ఏమవుతున్నాయి? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉన్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. మీకు తెలుసా ఈ విషయం? జరుగుతున్న సత్యం. మొన్నటికి మొన్నే కనుక ప్రకాశం జిల్లాకి
కలెక్టర్గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ గారు కనుక లెక్చరర్ ఇస్తూ వచ్చాడు. దాంట్లో మాట్లాడుతున్నాడు. వినండి, ఈ మధ్య పెట్టాడు దాన్ని. లోక్సత్తా పార్టీ యొక్క అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రకాశం జిల్లాకు కలెక్టర్గా పనిచేశాడు గతంలో. ఆయన మాట్లాడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టడానికి డబ్బులు చాలట్లా. భారతదేశం పరిస్థితి లక్షల కోట్ల అప్పులలో ఉంది. రాజ్యం యొక్క పునాదులు ఏమవుతున్నాయి? మీకు నిమ్మక నీరెత్తినట్టుగా మీకేం తెలియట్లే. ఒక రోజు రాబోతున్నది, నేపాల్ దేశమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా తిరుగుబాటు చేయబోతున్నారు. ఎడు చూసిన అల్లరి, బీభత్సం జరగబోయే వాస్తవాలు ఇవి. ఇక రాయబడిన మాటనే, కనుక జనములు ఘోషించుచూ ఉన్నాయి, రాజ్యములు కదులుచూ ఉన్నాయి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి ఏమవుతుందట? కరిగిపోవచ్చు ఉన్నది. ఎస్, రాజ్యాలను కదిలిస్తున్నాడు దేవుడు, అట్లా షేక్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సమస్తమును కలిగినవాడు. భూమిని, ఆకాశమును, అందున సమస్తమును కూడా తన మహత్వ గల మాట చేత ఏం చేసినాడు? హెబ్రీ 1 హెబ్రీ 1:3 చదువుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నాడు. సృష్టికర్త దాదాపుగా కనుక నోనుగా కానీ అన్నోనుగా కానీ 250 దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. ఈ 250 దేశములను నిర్వహించుచున్నవాడు ఆయనే. ఆకాశములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రములను నిర్వహించుచున్నవాడు ఆయనే. అరణ్యములో మృగములను, ఖడ్గమృగములను నిర్వహించుచున్నవాడు ఆయనే. ఆకాశములోని పక్షులను నిర్వహించుచున్నవాడు ఆయనే. సముద్రములోని జలచరములను పోషించుచున్నవాడు ఆయన. తన గుప్పిలు విప్పి వాటిని ఏం చేస్తున్నాడట? 104 కీర్తన 104. ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్పుకోవడానికి రాలా, మనము దేవుని మాటలు చెప్పుకోవడానికి వచ్చా. శ్రద్ధ కలిగి వింటే మీకు క్షేమం. జ్ఞాపకం చేస్తుంటున్నాను. 104 27 చదువుతున్నాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుచూ ఉన్నావు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడుచున్నాయి. ఏవి? సముద్ర జలచరములు, ఆకాశ పక్షులు, మృగములు. ఈనాడు మానవ కోటిని పోషిస్తున్నాడు దేవుడు. నువ్వు వేసిన విత్తనానికి మొలకెత్తించేవాడు ఆయనే. నీ తెలివితేటల ద్వారా దాన్ని మొలకెత్తించగలవా? గాలి, నీరు కనుక వెలుతురు లేకుండా నువ్వు దాన్ని మొలకెత్తించగలవా? నీ జీవితంలో చేతనైతే నీ విత్తిన విత్తనములకు కావలసిన పోషక పదార్థాలు ఇస్తున్నవాడు ఆయనే. నీ ఇత్తిన విత్తనము పెరిగిన తర్వాత దాన్ని పెంచుతున్నవాడు ఆయనే. సృష్టికర్తని దేవుడు లేకుండా మనుషుడు లేడు. గుర్తుపెట్టుకుందాం. సో ప్రియమైన సంఘమా, ఆ విధముగా మానవుడు వ్యతిరేకమైపోతున్నాడు, దేవునికి దూరమైపోతున్నాడు, లెక్క లేకుండా వెళ్ళిపోతున్నాడు. అందుకని దేవుడు జనములలో ఏమొస్తుందంట? ఘోష. రాజ్యములు ఏమవుతున్నాయట? కదిలించబడుతున్నాయి. భూమి ఏమవుతుందంట? కరిగిపోతా ఉన్నది. మీరు చూడండి నెట్లో, నేను చెప్పే అబద్ధాలైతే ఎక్కడ చూసిన భూకంపములు, ఎక్కడ చూసిన భయంకరమైన తుఫానులు, ఎక్కడ చూసిన కరిగట్టిన అడవులకు లక్షల హెక్టార్స్ భూమి తగలబడిపోతున్నాయి. ఎక్కడ చూసినా అగ్ని పర్వతాలు ఏమవుతున్నాయి? పేలిపోతున్నాయి. ఇది ప్రస్తుతం యొక్క పరిస్థితి. ఇది అన్నిటికీ అంత్య దినాలన్నమాట. చదువుతున్నారు. ఇంకా 46 వెళ్దాం. 46
వచనం 8 నుంచి యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములను కలుగ చేయువాడు. ఎస్, ఆయనే ఈ భూమి మీద నాశనములను కలుగ చేస్తున్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? కనుక ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. దేవుని యొక్క మహాశక్తి, ఆయన సార్వభౌమాధికారములో ఆయన భూమి మీద ఏమైనా చేయగలిగిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఆయనకు ఉన్నది. ప్రేమైన సంఘమ, మనుష్యుడు ఎంతగా చెప్పినా కూడా వినకపోతే ఏం చేస్తాడు దేవుడు? అందుకనే భూమి మీద అక్కడక్కడ నాశనములను, అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ ఉప్పెనలను కలుగు చేస్తుంది. దేనికి? బతికి ఉన్న మనకు బుద్ధి కలగటానికి, బతికి ఉన్న మనకు బోధ కలగటానికి, బతికి ఉన్న మనకు జ్ఞానం కలిగి ప్రవర్తించటానికి. నాకేం రాలేదుగా, నాకేం జరగలేదు కదా అని అనుకోవటానికి కాదు, వాటిని చూసి జాగ్రత్త పడుని చెప్పటానికి. బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథం 24:32 ఆ ప్రయాణికుడు పోతూ పోతూ అక్కడ ఉన్న 2 పొలాలను చూశాడు. ఆ 2 పొలాలను చూసిన తర్వాత దాన్ని చూచి ఆలోచించాడు, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడు. ఎస్, మన జీవితంలో ప్రక్కన తగలబడుతూ ఉంటే, ఒక ఇల్లు నిప్పు ముట్టుకుంటూ ఉంటే, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? మన ఇంటి పక్కన ఇల్లు కాలుతుందండి, కాలుతుంది, పక్కన నీ ఇంటికి రాలే, ఇంకా నువ్వేం చేస్తావు? నిద్రపోత కూర్చో. ఏం చేస్తావు? సాధ్యమైనంత వరకు నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ ఇంటిని, వస్తువులను కాపాడుకోవడం ఏం చేస్తావు? బుద్ధి కలిగిన వాడు చేసే పని అది. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. అట్లా ఆ ఇల్లు కాలిపోవడం మీద ఇల్లు కూడా ఏమవుద్ది? కాలిపోతుంది. చూసిన వాళ్ళు అంటారు, ఒరే బుద్ధి లేదంటారు నీకు, పక్కన ఇల్లు తగలబడుతుంటే నీకు ఎట్లా నిద్రపడుతుందిరా? నీకు లేరా? నీవు లే. దేవుడు మాట్లాడుతున్నది లోకములో జరుగుతూ ఉన్న, ఆయన తీసుకొని వస్తున్న అనేక రకరకాల పరిస్థితులను చూపించి మనమును బుద్ధి జ్ఞానము కలిగి ప్రవర్తించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని చూపించి ఫోటోలు తీసుకోవడానికి కాదు, స్టేటస్లో పెట్టుకోవడానికి కొరే కాదు, వీడియోలు చూసుకోవడానికి కొరే కాదు, మనము జ్ఞానము కలిగి ప్రవర్తించటానికి, మనము బుద్ధి కలిగి ప్రవర్తించడానికి, మన జీవితాన్ని మనం చక్కగా పరచుకోవడానికి కొరకాయ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కనుక జాగ్రత్త. నా ఇంటి దగ్గరకు రాలేదులే, నా దగ్గరకు రాలేదులే అనుకొని భయము విడిచి మాత్రం ప్రవర్తించబాకు. అది నీకు ఇప్పటికే కాదు, శాశ్వతంగా కూడా క్షేమం కాదు. మేల్కొని జాగ్రత్త పరుచుకుంటే నీకు క్షేమం. సో దేవుడు భూమి మీద అలాంటి పరిస్థితులు జరిగిస్తుంటే భక్తుడు అంటున్నాడు, 3 మాటలు జ్ఞాపకం చేస్తా ఇందులో. రండి, నేను అసలు భాగానికి వెళ్తా తర్వాత. మొదటి వచనం అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన. ఎస్, ఒక క్రైస్తవుడికి ఉండే విశ్వాసం ఇది, ఒక రక్షించబడిన విశ్వాసకు ఉండవలసిన విశ్వాసం ఇది. ఆయనే నా ఆశ్రయమును, ఆయనే నా దుర్గమును, నా ఆపత్కాలములలో, రాబోయే భయంకరమైన ప్రతి ఆపత్కాలములలో ఆయన నాకు ఎవరు? నమ్ముకొనదగిన సహాయకుడైన.
రెండో మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. రండి, ఏడో వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడయున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునే. ఎస్, ఆ భయంకరమైన పరిస్థితులలో ఒక విశ్వాసి రెండో మాట మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తోడయున్నాడు, ఆయనే మనకు ఆశ్రయమునై ఉన్నాడు. మూడో మాట మాట్లాడుతున్నాడు. రండి, కనుక చివరి వచనం చదువుదాం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై. ఎస్, మళ్ళీ చెప్తున్నాడు, ఆయనే ఇట్టి పరిస్థితులలో మనకు ఆశ్రయము, దుర్గం, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే నాకు తోడుగా ఉంటాడు, ఆయనే నన్ను ఈ పరిస్థితులు ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు. ఒకవేళ చనిపోయినా ఆయన దగ్గరకు నన్ను చేర్చుకుంటాడు అనే ఒక విశ్వాసం, ఒక ధైర్యం ఇక్కడ నిలబడిన నేను కలిగి ఉన్నాను. ఇక్కడ కూర్చున్న నిజమైన క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి నిజ క్రైస్తవుడు కలిగి ఉంటాడు ఈ ధైర్యం. అట్టి ధైర్యముతోటి నువ్వు వెళ్ళాలని దేవుని పేరట నీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇప్పుడు భాగానికి వెళ్తున్నాను. రండి, మొదటి వచనం చదువుతున్నాను. మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలు, ఈ మాట నన్ను ఆపేసింది. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నేను ఈ మాటను ఫోకస్ చేశాను. ఫోకస్ చేసి అక్కడ ఆపత్కాలములు అనేటి యొక్క తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయబడిన ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్ పదం ఏమని రాయబడిందంటే సారా అని పేరు రాయబడింది. సారా, తాకు దీర్ఘము, దీర్ఘం తాకు సావత్తు, సారా రా దీర్ఘం, సారా TSARAH రాయబడిన పదం. దాని అర్థం ఏంటంటే ఆపత్కాలములలో అనే పదమునకు అర్థం ఏంటంటే చెప్తున్నాడు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, చూడండి. మొదటిది బాధ, రెండవది వేదన, మూడవది ఇబ్బంది, నాలుగవది ప్రతికూలత, ఐదవది బిగుతుగా ఉండుట, ఆరవది కష్టతరముగా ఉండుట. మీకు దేవుని వాక్యం ఇంకా కొంచెం వివరించి చెప్పాలని ఆశ, అందుకొనే నేను ఈ మధ్య వాక్యాన్ని ఇంకా బాగా చదవటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వాక్యం చదివే కొలది నిజమైన క్రైస్తవుడికి ఉండే ధైర్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు. అది తమ దేవుడిని బట్టి మాత్రమే ఆ ధైర్యం. ఎందుకంటే అక్కడే రాయబడింది కీర్తనల గ్రంథంలో ఒక మాట. చూడండి, మనం ఇందాక 46వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు దాని పక్కన అధ్యాయంకి రండి. ఒక మాట రాయబడింది, ఎంత ధైర్యం ఉంటుందో. 48వ అధ్యాయం చివరి వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను. ఎస్, భర్త తోడుండకపోవచ్చు, భార్య తోడుండకపోవచ్చు, కన్న బిడ్డలు తోడుండకపోవచ్చు, కన్న అమ్మ నాన్నలు తోడుండకపోవచ్చు. ఇక రాయబడిన మాట ప్రకారముగా మరణము వరకు మన దేవుడు మనకు తోడుగా. ఇదే నా ఒంటరి జీవితంలో నాకున్న ధైర్యం. ఇదే ఇక్కడ కూర్చున్న కొద్దిమంది నిజ క్రైస్తవుల యొక్క ధైర్యం. ప్రియమైన సంఘమా, ఆపత్కాలములు అనే మాటకు అర్థం చెప్పాను ఇప్పటికి. బాధలు, వేదనలు,
ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు, అలాగనే బిగుతుగా అంటే నిన్ను ఇరికించే పరిస్థితులు, అలాగనే కష్టతరముగా ఉండే పరిస్థితులు. ఇవి మీ మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కష్టతరమైన పరిస్థితులు, లేకపోతే ఈ బాధలు, లేకపోతే ఈ వేదనలు, లేకపోతే ఈ శోధనలు, లేకపోతే ప్రతికూలమైన పరిస్థితులు, బిగుతుగా ఉన్న పరిస్థితులు ఎలాగా ప్రస్తుతము వస్తూ ఉన్నాయో క్రైస్తవుడి మీదకి మరి ముఖ్యంగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఇప్పుడు సహోదరి జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చింది ఇప్పటి వరకు. సో తన యొక్క బిడ్డల విషయంలో కానీ, తన ఒంటరి జీవితంలో కానీ, నా మట్టుకైతే పార్వతి అక్క ఎప్పుడూ చచ్చిపోద్ది అనుకున్నాను నేనైతే. ఎందుకు, గతంలో తనకు వచ్చిన బలహీనతలు అలాంటివి. తను కూడా అనుకున్నది భూమి మీద బతుకుతామని అనుకోలా. కానీ దేవుడు ఏం చేశాడు, బ్రతికించి భూమి మీద ఏం చేశాడు, ఉంచాడు. సో ప్రియమైన వారారా, సో మొదటిదిగా నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, క్రైస్తవుల మీదకు వస్తున్న రాజకీయమైన ఆపద. మొదటిది రాజకీయమైన ఆపద. ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ భారతదేశంలో క్రైస్తవుడు ఎదుర్కొంటుంది ఇదే. భారతదేశంలో క్రైస్తవత్వాన్ని రూపుమాపాలని కనుక ప్రభుత్వాలు సైతమే తిరుగుబాటు చేస్తున్నాయి. జరుగుతున్న వాస్తవం చెప్తున్న కథలు చెప్పట్లే నేను. కనుక మన నార్త్ ఈస్ట్ ఇండియాలో కనుక జరిగిన మారణ హోమం మనకందరికీ బాగా తెలుసు. అందులో ఎక్కువగా కాల్చబడింది ఎవరు? భారతదేశపు యొక్క క్రైస్తవులు. ఈ రోజుకి ప్రధానమంత్రి అడుగుపెట్టల అక్కడికి. ఈ రోజుకి ప్రధానమంత్రి అడుగుపెట్టల. జరుగుతున్న వాస్తవం ఈ రోజుకి కనుక జార్ఖండ్ ప్రాంతము, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో క్రైస్తవుల మీద మూకమ్మడి దాడులు జరుగుతున్నాయి. చర్చలు మూర్చివేస్తున్నారు. ఒక క్రైస్తవత్వం మీదనే రాజకీయమైన దాడి కనబడతా ఉన్నది. ఎస్, పరిశుద్ధ గ్రంథములో కూడా ఒక చిన్న భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 4 రకాలైన ఆపత్కరమైన పరిస్థితులు చూపించబోతున్నాను ఈ సమయంలో. మొదటిది రాజకీయమైన, అంటే ప్రభుత్వాలే క్రీస్తు యేసు ప్రభును నమ్ముకున్న వారికి ఏం కాబోతున్నారు? శత్రువులు కాబోతున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అయ్యారు. రండి, బైబిల్ ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం వచనం 6వ వచనం చదువుతున్నాను, లేదా 5-6 వచనం చదువుతున్నాను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతంతట నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచన. కనుక ఆనాడు అహష్వేరోషు అనేటువంటి యొక్క రాజు ఉన్నాడు. బైబిల్లో కథలే రాయలా, ఇది హిస్టరీ, చరిత్ర. అహష్వేరోషుకు క్యాపిటల్ నినివే పట్టణం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అహష్వేరోషు అనేటువంటి యొక్క కింగ్ని గురించి క్లిక్ చేయండి. కనుక అతడు ఏ దేశానికి కనుక రాజుగా ఉన్నాడో ఆ దేశం యొక్క ముఖ్య పట్టణం ఏంటిదో మీకు గూగుల్లో మీకు వచ్చేస్తుంది. మీకు అహష్వేరోషు అనే రాజు క్రీస్తుకు పూర్వం ఏ సంవత్సరములలో కనుక ఆ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడో మీకు వస్తుంది. ప్రియమైన సంఘమా, ఆనాడు ఆ అహష్వేరోషు సామ్రాజ్యములో ఉన్న యూదుల మీద యోధా జాతిని మొత్తం సంహరించవలనని అతడు ఏం చేశాడు? ఆలోచన చేశాడు.
యోధా జాతిని కూడా మొత్తాన్ని కూడా యూదుల క్యాలెండర్ ప్రకారం ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ అంతా ఇంగ్లీష్ క్యాలెండర్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవన్నీ కూడా. దాని తెలుగు క్యాలెండర్ కూడా ఉంది. చైత్రమాసము కనుక వైశాఖము రకరకాలుగా 12 నెలలు ఉన్నాయి. అలాగా యూదుల క్యాలెండర్ ప్రకారముగా యూదుల యొక్క 12వ నెలలో 13వ తారీఖున ఆ సామ్రాజ్యములో ఉన్న ఒక జాతిని మొత్తాన్ని సంహరించడానికి కొరకై ప్రభుత్వం ఏం చేసింది? తీర్మానం చేసింది. అందులో దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ హామాను అనే వ్యక్తిని అహష్వేరోషు రాజు అత్యున్నతమైన స్థానముగా తనని హెచ్చించాడు. ఆ రాజ్యం మొత్తములో రాజు తర్వాత రెండో వ్యక్తి హామానే. ఈ హామాను ఆనాడు ఉన్న దేవుని బిడ్డలకు శత్రు. దేవుని బిడ్డలకు శత్రువైన కారణాన్ని బట్టి అతడు దేవుని బిడ్డలను మొత్తము సంహరించవలని ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. అయితే యూదుల మొత్తాన్ని సంహరించవలనని ప్లాన్ చేస్తే జరిగిన సంఘటన ఏందో తెలుసా? నేను ఒకటే చెప్తున్నాను, ముందు గుర్తుపెట్టుకోండి. ఎన్ని దేశాలు క్రైస్తవత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేశాయో అన్ని దేశాలు రాజ్యాలు నేలమట్టమైపోయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న క్రైస్తవులను రూపుమాపలేకపోయాడు. చరిత్రలో నిలిచిపోయిన వాస్తవం ఇది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే బైబిల్ రాయబడింది ఒక మాట, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును రాజ్యాలు కుప్పకూలే, రాజులు లయమైపోయారు. ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు నేలమట్టమైపోయారు. 60 లక్షల మందిని యూదులను సర్వనాశనమే చేసిన హిట్లర్ భూమి మీద ఉన్నాడా? నాజీ యొక్క నియంతగా ఉన్న హిట్లర్ ప్రభుత్వం ఉన్నదా ఈనాడు? నాజీ ప్రభుత్వం యొక్క రాజు హిట్లర్ నామరూపాలా కూడా అయిపోయాడు. రాజ్యము నామరూపాలాగా అయిపోయింది. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు నిలిచి ఉన్నాడు. బైబిల్కి వ్యతిరేకంగా ఆనాడు అహష్వేరోషు రాజు దగ్గర ఉన్న అధికారి హామాన్ యూదా జాతి మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని ప్రగల్భాలు పలికాడు. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. 120 సంస్థానాలు ఉన్నాయి అహష్వేరోషు సామ్రాజ్యం కింద. అందులో హిందూ దేశం పేరు కూడా ఉంది బైబిల్లో. చూడండి, అక్కడే ఉంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. ఇది చరిత్ర. హిందూ దేశము మొదలుకొని గతములో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, అలానే ఆఫ్ఘనిస్తాన్, కనుక ప్రస్తుతం ఉన్న భారతదేశం, శ్రీలంక ఇవన్నీ ఉన్నాయి, కలిసి ఉండేవి. ఆ తర్వాత ఏమైపోయినా రాజ్యాలుగా విభజించబడిపోయినాయి. ఆ దినాలలో క్రీస్తుకు పూర్వం హిందూ దేశం అంటే నార్త్ ఇండియాలో కొంత భాగము కూడా అహష్వేరోషు 120 సంస్థానములలో హిందూ దేశము కూడా పరిపాలన చేశాడు అతడు. ఆ 120 సంస్థానములలో హిందూ దేశములో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఉన్న యూదులను కూడా సమూలం నాశనమే చేయవలని ఏం చేశాడు? శాసనము చేశాడు. జరిగిన వాస్తవం చెప్పేసి నేను ముందుకెళ్తా రెండో భాగానికి. శాసనము చేసినటువంటి యొక్క హామానే ఉరికంబం మీదకి ఏం చేయబడ్డాడు? ఎక్కబడ్డాడు.
నేను అవన్నీ లేఖన భాగాలు చదవట్లా. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఆ యూదా జనాంగమునకు వ్యతిరేకరంగా శాసనం చేశాడో, రాజుగారి దగ్గర రాజు యొక్క ముద్ర వేపించి 120 సంస్థానాల ప్రకటన చేశాడో, ఆ వ్యక్తి ఏమైపోయాడు? అతడు ఉరికమ్మ మీద చంపిపోయాడు. మొదటి విషయం అది. రెండవది, 120 సంస్థానములలో ఉన్న యూదులను చంపటం కాదు, యూదులే తమ శత్రువులైన వారు మొత్తాన్ని ఏం చేశారు? సర్వనాశనం చేశారు. ఇది జరిగిన వాస్తవం పరిశుద్ధ గ్రంథముల చరిత్ర పుటలలో వ్రాయబడిన విషయం ఇది. అంటే ఒక ప్రభుత్వమే ఆ జాతిని మొత్తాన్ని నాశనం చేయాలనుకొని శాసనం చేస్తున్నప్పుడు చివరికి ఆ శాసనము చేయటానికి ప్రాముఖ్యమైన వ్యక్తి భూమి మీద లేకుండా పోయాడు. ఆ శాసనము చేసినటువంటి యొక్క విరోధులందరూ కూడా భూమి మీద లేకుండానే వెళ్ళిపోయారు. కానీ యూదులు మాత్రము క్షేమముగా ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు భారతదేశమే కాదు, యావత్ కనుక రాష్ట్రములన్నిటిలో కూడా ఎన్ని శాసనములు వస్తూ ఉన్నా రాబోతున్నా కూడా క్రైస్తవుడను రూపుమాపటం మీ చేత కాదు. అది చెప్తున్నాను నేను. రాజ్యాలు కూలిపోయినాయి, రాజులు కూలిపోయినారు. చరిత్రలో ఒక సంఘటన మీకు చెప్పాను బైబిల్ గ్రంథంలో నుంచి. ప్రేమైన సంఘమా, కనుక భారతదేశంలో ఉన్న క్రైస్తవుల జోలికి పోయి మీ నాశనాన్ని మీరేం చేయొద్దు, కొని తెచ్చుకోవద్దని చెబుతున్నాను నేను. భారతదేశస్తులకు చెప్తున్నాను. ఎందుకంటే హామాను లేడు, హామాను యొక్క సంబంధులు భూమి మీద ఒక్కరు లేరు. సో మొదటిది, భూమి మీద ఒక జాతి జనాంగమునే లేకుండా చేయాలని చూసిన ఆపత్కాలములో, వారి మీదకి వచ్చిన ఆపదలో, బాధలో, వేదనలో, ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడే వారి పక్షంగా నిలబడి ఎలాగ విజయం ఇచ్చాడో ఈ గ్రంథములో రాయబడింది. నేను మొదటి విషయం ముగించాను. సో మొదటిది, ప్రభుత్వమే దేవుని బిడ్డలకు ఏం చేస్తుంది? ఆపదలను సృష్టిస్తూ ఉన్నది. రెండో మాటకు వస్తున్నాను, రండి. రెండవది, జనములు ఈరోజు బైబిల్ తీసుకొని మైకు సైకిల్ కట్టుకొని సువార్త చేస్తూ ఉంటే గ్రామాలలో, మీరు సోషల్ మీడియాలో చాలా ఫాలో అవుతూ ఉండొచ్చు, మరి ముఖ్యంగా హైందవులుగా చెప్తున్నాను, క్రైస్తవులను చీల్చి చండాడుతున్నారు, కరపత్రికలకు నిప్పు పెడుతున్నారు, పరిశుద్ధ గ్రంథాలను పడేసి నిప్పు పెట్టి ఏం చేస్తున్నారు? జన సమూహములు. మొదటిది ఎవరు? ప్రభుత్వాలు ఏమైనా తిరుగుబాటు చేస్తూ వచ్చాయి, ఆపదలను క్రైస్తవులకు కలుగ చేస్తూ వచ్చారు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు వారికి నమ్మదగిన సహాయకుడిగా ఉండి వారిని ఆనాడు ఏం చేస్తూ వచ్చాడు? తప్పిస్తూ వచ్చాడు. రెండవది, జనములు. రండి, అపోస్తుల కార్యమ గ్రంథం. జనములు ఎలాగ దాడి చేస్తూ వచ్చారు. మొదటిది ప్రభుత్వము చూపించాను, ఇప్పుడు జనములు ఎలాగ క్రైస్తవం మీద దాడి చేస్తున్నారో చూద్దాం. 13వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుతున్నాను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యం గట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని ఏం చేస్తున్నారు? త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. ఎస్, రోడ్ల మీద కామగా వెళుతూ సువార్త చెబుతూ ఉంటే
పత్రికలు ఇస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతుంది ఈనాడు భారతదేశంలో ఉన్న జనాంగములో. ఊరిలో ఉన్నవారు ఏం చెప్పాడండి క్రైస్తవుడు వచ్చి? నువ్వు చుట్టలు తాగని చెప్పాడా? సిగరెట్లు తాగని చెప్పాడా? సారా తాగని చెప్పాడా? వ్యభిచారం చేయమని చెప్పాడా? లేకపోతే కాని దొంగతనం చేయమని చెప్పాడా? ఏం చెప్పాడు క్రైస్తవుడు? జీవితాన్ని మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, దేవుని నమ్ముకోండి, సత్య నరకాన్ని తప్పిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడని చెబితే తప్ప ఈనాడు జనములకు నచ్చట్లే, క్రైస్తవ బోధనలు నచ్చట్లే. అదేమనంటే నీకెవడిచ్చాడు రా పర్మిషన్ అంటున్నాడు. అసలు అడగటానికి నీకెవడిచ్చాడు పర్మిషన్? నేను అడుగుతున్నా. మమ్మల్ని అడగటానికి నీకెవడిచ్చాడు పర్మిషన్? మేము కడుతున్నాం బిల్లులు, కరెంటు బిల్లులు కడుతున్నాం, ఇంటి బిల్లులు కడుతున్నాం, కనుక అన్ని ట్యాక్సులు కడుతున్నాం మేము కూడా. నీకెంత హక్కు ఉన్నదో నాకు అంత ఎక్కువ ఉన్నది భారతదేశంలో. నీ మతాన్ని నువ్వు చెప్పుకునే స్వేచ్ఛ నీకున్నది, నా మతాన్ని గురించి నా చేసుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. కానీ ఒక్క వ్యక్తి మాట్లాడట్లేదు. ఎందుకురా క్రైస్తవులు తొలిపోతున్నారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, నేను బలవంతం చేయట్లేదు కదా, కరపత్రిక ఇస్తున్నారు, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో అని అనేవాడికి అనబట్టల్లా. అలాగా ఈరోజు జనములు క్రైస్తవుల మీద ఏం చేస్తున్నారు? సువార్త చేయనివ్వట్లేదు, కరపత్రికలు ఇవ్వట్లేదు. కనుక మా సొంత డబ్బులు పెట్టుకొని కనుక కరపత్రికలు పిండి చేపించి బైబిల్లో కొని మీకు ఇస్తూ ఉంటే కనుక మీకు చాలా బాధగా ఉన్నది. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. బలవంతం లేదుగా దీంట్లో, బలవంతం చేయలేదే. నువ్వు యేసు ప్రభు నమ్ముకోకపోతే అని మిమ్మల్ని మేమేం అంటలేదే. సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు పౌలు. తర్వాత రెండో భాగం అక్కడే 14వ అధ్యాయం 19వ వచనం. మొదటిదిగా కనుక దూషిస్తూ వచ్చారు, అడ్డం చెబుతూ వచ్చారు. తర్వాత రెండవదిగా 14వ అధ్యాయం 19వ వచనం. అంత్యోక నుండి యూకయ నుండి వచ్చి జనసమూహములు ఆయన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెళ్ళిపోయి ఏం చేశారు? మొన్నటిగా మనం చెప్పారు కదా, ప్రవీణ్ పగడాలని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఏం చేశారు? చంపేసేసారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇదిగో. పౌలు మీద ఆనాడు కూడా ఏం చేశారు? రాళ్ళు రువ్వారు, కొట్టి చచ్చాడని కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చాడు బజార్లోకి. ఏం చేశాడు? మంచి చెప్పాడు. ఏం చెప్పాడు? జీవితాలు చక్కబర్చుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? చస్తే నరకమున్నదే, నరకాన్ని తప్పించేవాడు దేవుడు ఒకడున్నాడు, ఆ దేవుణ్ణి నమ్ముకోండి, పాపాలు క్షమిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడని చెబితే మొదటిసారి ఏమన్నా దూషించారు, ఎదురు తిరిగారు, అడ్డం చెప్పారు. రెండోసారి రాళ్ళు రువి కొట్టి చచ్చాడని ఊరి వెలుపలికి ఏం చేశారు? ఊడ్చారు. మూడో సందర్భం చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులకి జరుగుతున్న సంఘటన మీరు సోషల్ మీడియాలో చాలామంది కనుక చాలాసార్లు మీరు చూస్తుంటారు. మూడో సంఘటన చూపిస్తున్నాను. 18వ అధ్యాయం వచనం 5వ వచనం. శీలయు తిమోతియు మాస్తో నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడం ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండును. అయితే వారు ఎదురాడి దూషించినప్పుడు ఏం చేస్తున్నారట? ఎదురాడుతున్నారు, దూషించుచున్నారు. ఎస్, ఇది ఈరోజు జరుగుతున్నది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ముందుకు లేదు, తెలంగాణలో ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది. దాని గురించి ఒక్క నాయకుడు మాట్లాడేవారు లేరు. ప్రియమైన సంఘమా, మొదటిది ప్రభుత్వములే దేవుని ప్రజల మీదకు ఆపదలను ఏం చేస్తున్నారు? బాధలను కలుగ చేస్తున్నారు. రెండవది ఎవరు? జన సమూహములు దేవుని బిడ్డల మీద,
దేవుని సేవకుల మీద ఏం చేస్తున్నారు? చర్చిల మీద దాడులు చేస్తున్నారు, కాల్చి బూడిద చేసి పడేస్తున్నారు, చర్చిలను మూసిపడేస్తున్నారు. ఎంతమంది ఉత్తరప్రదేశ్లో కనుక ఎంతమంది సేవకులు జైలులో మూలుగుతున్నారు. ఏం చేశారు? అన్యాయం ఏం చేశారు? బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పినందుకు నేరం. ఈరోజు చెరసాలలో మురుగుతున్నారు. ప్రేమైన సంఘమా, మొదటిదిగా ప్రభుత్వాలు తిరుగుబాటు చేస్తున్నాయి దేవుని బిడ్డల మీద. రెండవదిగా జనసమూహములు ఆపదలను బాధలు కలుగు చేస్తూ వచ్చారు. మూడోది చూపిస్తాను రండి. మూడవది జ్ఞాపకం చేస్తా. మూడవది నేను సిద్ధపరచుకున్నది ఆదికాండంకి వెళ్తున్నాను. మొదటిది ప్రభుత్వాలు, రెండవది జనసమూహములు, మూడవది 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం వచనము 18 చదువుతున్నాను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన. ఎవరు వీళ్ళు? కుటుంబం. నేను 3 భాగాలకు వస్తున్నా. మొదటి నుంచి ఎవరు? ప్రభుత్వము మొదటిది, రెండోది ఎవరు? జన సమూహములు, మూడోది ఎవరు? కుటుంబం. యేసేపు ఎలాంటి వాడు? ఎంత మంచివాడంటే ఆ ఇంటిలో ఉన్న వారందరికీ తెలుసు. ఎంత పద్ధతిగా ఉండేవాడో ఆ యేసేపు యొక్క ఇంటి వారందరికీ తెలుసు. అయితే యేసేపు తన నాన్న మాట విని తన అన్నలకు ఆహారం తీసుకొని వెళుతూ ఉంటే, దగ్గరకు వస్తూ ఉంటే అంత దూరంగానే ఉండి చూసి ఏం మాట్లాడుతున్నారు? అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరం ఉండి అతనిని చూచి అతనికి చంపుటకు దురాలోచన. అవును. రెండవది, యేసు ప్రభు నమ్ముకుంటే ఈరోజు కుటుంబాలు ఏం చేస్తున్నాయి? వెలివేస్తున్నాయి. లేదా ఈరోజు? లేదా మన గ్రామంలో లేదా? మన కుటుంబాలలో లేవా? ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తున్నాడు అతడు? వ్యభిచారం చేస్తున్నాడు. చర్చికి వెళ్ళి దొంగతనం నేర్చుకుంటున్నాడా? కానీ జాగ్రత్త నేర్చుకుంటున్నాడా? సిగరెట్ నాడు నేర్చుకుంటున్నాడా? లే. జీవితాన్ని బాగుపరుచుకొని దేవుడు నమ్ముకొని భయభక్తులు కలిగి ఇంటిలో భార్య కొరకై, భర్త కొరకై, బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నందుకు కుటుంబాలే ఇంటిలో ఉన్న వారిని ఏం చేస్తున్నాయి? ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెడుతున్నాయి. మొదటిది ప్రభుత్వాలు, రెండవది జన సమూహములు, మూడవది కుటుంబాలు. అవును, ఈనాడు నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కాకపోవచ్చు అనేక ప్రాంతాలలో బైబిల్ పట్టుకొని దేవుడి మందిరానికి రావటానికి భయపడుతున్నారు ఇళ్లల్లో. కారణం, ఇళ్లల్లో వారు చేసే భయంకరమైన యొక్క మాటలు, భయపెట్టే విధానం. ప్రేమైన సంఘమా, కొన్ని కుటుంబాలైతే వారిని ఏం చేశారు? చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. వాడు దేవుడు నమ్ముకున్నందుకు ఏం చేశారు చూడండి వాళ్ళందరూ. 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వాడు దేవుడు నమ్ముకున్నందుకు ఇంటి వాళ్ళు, ఊరు వాళ్ళు ఏం చేశారట? ఈరోజు భారతదేశంలో యేసు ప్రభు నమ్ముకుంటే గ్రామంలో కొట్టుల్లో కొనుక్కోటానికి లేదంట. మన భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో కరిగా ఆ ఊరిలో మంచినీళ్ళు తాగడానికి లేదంట. ఆ ఊరిలో పొలాల్లో పనిచేయడానికి వీలు లేదంట. క్రైస్తవులను వెలివేస్తున్నారు కుటుంబాల నుంచి. ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇంటిలో వాళ్ళు, ఊరిలో వాళ్ళు ఏం చేశారు? వెలివేశారు వాడిని. సో మొదటిది
ప్రభుత్వం ద్వారా వచ్చే ఆపద, రెండవది జన సమూహం ద్వారా వచ్చే ఆపద, మూడవది కుటుంబము ద్వారా వచ్చే ఆపద, నాలుగవది నీ శరీరములోనే వచ్చే ఆపద. చూద్దాం నాలుగవది. 2 కొరింథీ, నేను ముగింపులోకి వెళ్తున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు. బైబిల్లో రాయబడింది అపోస్తలుడైన పౌలు జీవితంలో అతని శరీరములో ఒక భయంకరమైన రోగం ఉన్నది. అంటే ఇప్పుడు 4 విధాలు చెప్పాను. ప్రభుత్వం నుంచి ఆపద, జన సమూహముల నుంచి ఆపద, కుటుంబము నుంచి ఆపద, చివరికి నీ శరీరములో నుంచి నీకు ఆపద. అయితే ఈ 4 రకములైన ఆపత్కాలములలో నుండి నిన్ను తప్పించుటకు ఆయన ఎవడు? సమర్థుడు. ఇప్పుడు కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. రండి, కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథం గబగబా చదివితే కనుక నేను ముగిచ్చేసేస్తాను. కీర్తనలు 50వ అధ్యాయం 15వ వచనం. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. కీర్తనలు 50:15. ఆపత్కాలములలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను. సో మా పార్వతీ సిస్టర్ విషయంలో ఎన్నెన్నో తన యొక్క బిడ్డల కుటుంబాలలో ఎన్నెన్నో వచ్చినాయి. తాను నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది. అలాగనే తను ఉన్నటువంటి యొక్క ప్రార్థన గుంపులో ఉన్న వారికి చెప్పుకునేది. ఇక రాయబడిన మాట, ఆపత్కాలములలో నా దగ్గర మొర్రపెట్టు, నేను నిన్నేం చేస్తాను? విడిపిస్తానని దేవుడు ఏం చేశాడు? ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. 46:1 గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మనం తిరుగుతున్నాం ఇదంతా. 2వ వచనంగా రండి. కీర్తనల గ్రంథమే 91:15. 91:15. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి. ఇది దేవుని యందు విశ్వాసముంచిన, ప్రభుత్వము నుంచి రాని, జన సమూహముల నుంచి రాని, కుటుంబముల నుంచి రాని, నీ శరీరములో నుంచి రానిగాక. నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్నేం చేస్తాను? ఇప్పుడు ఎవరెవరు ఎలాగ మొర్రపెట్టారో ఆ భాగాన్ని కూడా చూపించి ముగిచ్చేసేస్తాను. రండి. 121వ వచనం. 121వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. చాలమ్మ. రెండవది 138:7 వచనం. అక్కడ కీర్తన 138:7. నేను ఆపదలలో, చాలు, నేను శ్రమలో ఉన్నాను, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను. 25 కీర్తన 22. 25:22. దేవ వారి బాధలన్నిటిలోనూ, చాలు. కనుక శ్రమ, ఆపత్కాలములు, బాధలన్నిటిలో నుంచి 31:7 కీర్తన 31:7. నీవు నా బాధను ఏం చేసావు? దృష్టి ఉంచావు. చాలు. తర్వాత 34:6 వచనం 17 వచనం. ఏ ఒక్కరైనా ఇంకా బైబిల్ చదివేవాళ్ళు లేరా? నోరు లేవాట మీకు? బాగా తగాదాడతారు రోడ్ల మీద. బైబిల్ చదవటానికి మీకు నోరు రావట్లేదా? ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించును. 17 వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. 54:7 కీర్తన 50. ఎవరైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చదవచ్చు. ఆపదల నుండి నీవు నన్ను విడిపించి ఉన్న. 71:20.
అనేకమైన కఠిన బాధలు. చాలు. 77:2 నా ఆపత్కాలమందు నీవు ప్రభువుని నేను వెతుకితిని. యోబు గ్రంథం 5:19. యోబు గ్రంథం 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడును. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాలన్నీ మా పార్వతక్క జీవితంలో నెరవేరినాయే లేదా? మా ధైర్యం అదే. భవిష్యత్తులో ఏ కీడు వచ్చినో, శరీరము ద్వారా వచ్చినో, కుటుంబము ద్వారా వచ్చినో, జన్మల ద్వారా వచ్చినో, ప్రభుత్వాల ద్వారా వచ్చినో తప్పించగలడు. లేకపోతే దేవుడు మమ్మలను తీసుకొనన్నా పోగలడు. ఏది జరిగినా మాకు సంతోషమే. కారణం, దేవుడికి బ్రతికుంటే స్తుతించి ఇలాగ కూడిగబెట్టి అనేకులకు చెప్తాం. చనిపోతే మా దేవుని రాజ్యమును సదాకాలము మేము ఉండబోతున్నాం. అదే నిరీక్షణ మాకు, అదే ధైర్యం. చివరి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. చాలు. ఇంకా చక్కని మాటలోనే చదువుకోండి అక్కడ. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, వారి యావత్ బాధలో ఆయన. ఎంత గొప్ప దేవుడండి! నీ యావత్ బాధలో నీ భర్త నీతో పాటు బాధపడకపోవచ్చు, నీ భార్య బాధపడకపోవచ్చు, నీ బిడ్డల బాధపడకపోవచ్చు, కానీ నీ యావత్ బాధలో బాధనుందేవాడెవడు? ఆయన ఒకడే. నీతో ఉండి నీ కన్నీటిని తుడిచివేసేవాడు ఆయనే. నీ యావత్ శ్రమలో నుంచి తప్పించేవాడు ఒకడే. అదే కదా అన్నాడు, నేను మొరపెట్టినప్పుడు నా కృప నీకు చాలునని నా దేవుడు నాతోటి చెప్పాడని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని కొరకే బతికాడు. రోమా పట్టణంలో శిరచ్ఛేదనం చేయబడి దేవుని కొరకే అపోస్తలుడైన పౌలు చనిపోయాడు. మన భారతదేశానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో తోమా. మీరు చెన్నై మహాపట్నానికి వెళితే చెన్నైకి దగ్గరలో కరిగా సెయింట్ మౌంట్ థామస్, లేకపోతే సెయింట్ మౌంట్ థామస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్, అక్కడికి దగ్గరలో ఉంటుంది తోమా అని. భారతదేశంలో ఉన్న హైందవులు ఆ రోజు కుష్ఠవ్యాధి కలిగిన వారిని, దాదాపుగా చనిపోయిన వారిని ఎంతోమంది బాగు చేశాడు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమా మన భారతదేశానికి క్రీస్తు శకం 52-53 సంవత్సరములలో భారతదేశానికి వచ్చి గోవా, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో పరిచర్య చేసి మన కొరకై బాకులు తీసుకొని ఏం చేయబడ్డాడు? ఆ కొండల లోయలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే తరిమి 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 కొట్టి ఆ ఈటలతో పొడిచి చంపేసేశారు. ఆ దినాలలో ఎంతోమంది బ్రాహ్మణ్స్ యేసు ప్రభు నమ్ముకున్నారు. ఎంతోమంది వారి జీవితంలో నిజమైన దేవుడిగా అంగీకరించారు యేసు ప్రభువుని. చరిత్ర కథ చెప్పట్లా. ఇప్పటికి మీరు తమిళనాడుకు వెళ్తే సెయింట్ మౌంట్ కెరెట్ స్టేషన్కి వెళ్ళండి, కనుక ఆ ప్రాంతంలో కనుక ఆయన ఎక్కడ చనిపోయినాడో ఇప్పటికి మీకు ఆ ప్లేస్ ఉన్నది. యేసు ప్రభు శిష్యుడైన తోమా పని పాట లేకుండా రాలా. మనం ఆ సృష్టికర్తని దేవుణ్ణి తెలుసుకోవాలని మన భారతీయుల కొరకై ఆయన బలి చేయబడ్డాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఎంతోమంది సేవకులు తమ రక్తాన్ని నేలకు ఒలికించారు. ప్రభుత్వాలు చంపేసేసాయి, జనాంగాలు చంపేసేసాయి, కుటుంబాలు చంపేసేసేసాయి. వారి రక్త తర్పణ ఈరోజు నేలను తడిచింది. ఆ విధముగా ప్రాణం పెట్టడానికి వెనుకాడని క్రీస్తు ప్రేమతో భారతీయులను ప్రేమిస్తూనే ఉన్నది ఇప్పటికీ సంఘం. జాగర్లమూడిలో ప్రతిరోజు
ప్రతి సోమవారం జాగర్లమూడి గ్రామంలో ఉన్న అనేకుల కొరకాయ ప్రతి సోమవారం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నిత్యము ప్రతి సోమవారం ప్రార్థన జరుగుతూ ఉన్నది. గ్రామస్తుల కొరకాయ, గ్రామస్తుల యొక్క మేల్కొలుపు కొరకాయ, క్షేమం కొరకాయ, ఆ నిజ దేవుని తెలుసుకోవడానికి కొరకాయ. ఎందుకో తెలుసా? మీరు మా స్వజనులు కనుక, మీరు మా సొంత దేశీయులు కనుక, మీరు మా స్వభాషలు కనుక క్రీస్తు చూపించిన ఆ ప్రేమతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కులాన్ని మార్చుకోమని చెప్పలా, మతాన్ని మార్చుకోమని చెప్పలా. యేసయ్య మన బ్రతుకును దేవుడు ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న ఆపత్కాలములలో ఉన్నవారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. నేను నా 16వ ఏట జాండ్రపేట కనుక మా స్వగ్రామం వేటపాలెం బీబెచ్ జూనియర్ కాలేజీలో 1982-84 నా ఇంటర్ కనుక 83వ సంవత్సరం కనుక ఫిబ్రవరి మాసం 13వ తారీఖున నాకు 16 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నమ్ముకున్నాను. ఎప్పటికి 44 సంవత్సరాలు యేసు ప్రభు నమ్ముకొని చస్తే దేవుని దగ్గరికి వెళ్తానన్న ధైర్యం ఉంది. నీకున్నదా అని అడుగుతున్నాను. చివరిగా నా యేసయ్య నా ఘోరమైన పాపములను క్షమించాడు, నా నీచమైన బ్రతుకును సరిచేశాడు, నా జీవితం యొక్క ప్రతి దుర్మార్గత నుంచి విడిపించాడు. నన్ను చస్తే పరలోక రాజ్యానికి చేర్చుకోవటానికి ఆయన సిద్ధముగా ఉండి రానయ్యున్నాడు. నీవు సిద్ధమా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి ప్రతి ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి నిన్నును నీ కుటుంబాన్ని జీవితాన్ని బాగు చేసి ఆ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. కావాలా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. దీంట్లో కులం మార్చుకోవాల్సిన పనిలే. ఇంకా మీకు కావాలనుకుంటే అసలు యేసు ప్రభువుని కూడా పక్కన పెట్టండి. రోజుకొచ్చి 5 నిమిషాలు ఎవరు నువ్వు దేవుడు అని ప్రార్థన చేయండి. యేసు ప్రభువుని పక్కన పెట్టండి, అల్లాహ్ని పక్కన పెట్టండి, మీరు పూజించే దేవుని పక్కన పెట్టండి. రిజర్వేషన్ పెట్టద్దు. ఎవరు దేవుడువు నీవు? నిజంగా చిత్తశుద్ధితో ప్రార్థన చేయండి. ఆ దేవుడు మాట్లాడుతాడు, కనబడతాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, చస్తే నరకాన్ని తప్పిస్తాడు. కులాన్ని మార్చుకోవద్దు, మతాలు మార్చుకోవద్దు, జీవితాన్ని మార్చుకోవడానికి కొరకై ఆ సృష్టికర్తని దేవుడు కనుక 2 చేతులలో ప్రక్కన తల మీద కనుక కాళ్ళల్లో రక్తమును చిందించాడు. ఎందుకు? రక్తము చిందించకుండా పాప క్షమాపణ అందుకొని ఆ స్వయంభవుడు, పాపరహితుడు, పాపము లేని ఆ పరిశుద్ధుడైన దేవుడే పాపి అయిన మన కొరకై రక్తమును చిందించి ఆ కలువరి శిలువలో పాప క్షమాపణ సిద్ధపరిచాడు. నమ్ముతావా? నీ ఇష్టం. నమ్మకపోతావా? నీ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఒకరోజు దేవుని దగ్గర నిలబడతావు, తప్పించుకోలేవు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.